నమస్కారం. రితు.com C++ ట్యుటోరియల్‌కి మీకు స్వాగతం. ఈ పాఠంలో మనము వర్చువల్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. వర్చువల్ ఫంక్షన్స్ అంటే ఏంటి? అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి? దాంతో పాటు కొంచెం ఇన్హెరిటెన్స్ అండ్ పాయింటర్స్ ఎలా వర్క్ అవుతాయి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూసిన ఎగ్జాంపుల్ సింపుల్ ఒక సూపర్ క్లాస్ క్రియేట్ చేశాను. దాని తర్వాత ఒక సబ్ క్లాస్ ఎక్స్టెండింగ్ దట్ సూపర్ క్లాస్. సో క్లాస్ సబ్ క్లాస్ పబ్లిక్ సూపర్ క్లాస్. సో ఈ సూపర్ క్లాస్ సబ్ క్లాస్లో అసలు ఏ కోడ్ లేదు ఇప్పటికీ. ఇప్పుడు ఏం చేశానంటే ఈ సూపర్ క్లాస్ రెఫరెన్స్ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేశాను. ఇక్కడ మీరు చూసారంటే సూపర్ క్లాస్ స్టార్ సూపర్ పాయింటర్. సో ఇది యాక్చువల్గా ఇట్స్ అ పాయింటర్ టు అ సూపర్ క్లాస్. ఇట్స్ నాట్ ది యాక్చువల్ సూపర్ క్లాస్ బట్ ఇట్స్ జస్ట్ అ పాయింటర్ టు ది సూపర్ క్లాస్. నెక్స్ట్ వచ్చేసి సూపర్. దాని తర్వాత ఇంకో సబ్ క్లాస్ క్రియేట్ చేశాను. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఈ సూపర్ క్లాస్ పాయింటర్లో యూ కెన్ ఐదర్ స్టోర్ ది అడ్రస్ ఆఫ్ ది సూపర్ క్లాస్ ఆర్ ది సబ్ క్లాస్. సో అది లెసన్ నెంబర్ 1. సో సూపర్ క్లాస్ పాయింటర్లో యూ కెన్ స్టోర్ ఆల్ ది అడ్రసెస్ ఆఫ్ ది సూపర్ క్లాసెస్ అండ్ ఇట్స్ సబ్ క్లాసెస్. సో ఇక్కడ అండ్ సబ్ అని స్టోర్ చేసుకోవచ్చు. సూపర్ పాయింటర్ ఈజ్ ఈక్వల్ టు అండ్ సూపర్ అని స్టోర్ చేసుకోవచ్చు. సో మీరు చూసారంటే ఇది కంపైల్ అవుతుంది కోడ్. రన్ కంపైల్ చేస్తే ఈ కోడ్ కంపైల్ అవుతుంది. సో ఫంక్షన్ షుడ్ హ్యావ్ ఎ రిటర్న్ వాల్యూ అంటుంది. దట్స్ నాట్ బి ప్రాబ్లం. రిటర్న్ 0 అని ఇస్తున్నాను ఇప్పటికి. సో మీరు చూసారంటే ఈ సూపర్ పాయింటర్ అండ్ సూపర్ క్లాస్ పాయింటర్లో యూ కెన్ స్టోర్ ది అడ్రసెస్ ఆఫ్ అ సబ్ క్లాస్ వేరియబుల్ ఆర్ అ సూపర్ క్లాస్ వేరియబుల్. అండ్ మీరు another important thing you need to note is if let's say ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను int name అనే int sub అని ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. int ఫంక్షన్ అని క్రియేట్ చేద్దాం. ఫంక్షన్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. let's say it returns back 0. ఇక్కడ నేను int ఆ ఫంక్షన్ని నేను సబ్ క్లాస్లో ఓవర్ రైట్ చేస్తున్నాను. ఐ విల్ సే రిటర్న్ 1. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే అదే ఫంక్షన్ లైక్ సింపుల్గా ఉండాలని ఒకే లైన్లో రాస్తున్నాను. ఈజీగా మీకు విజిబుల్గా ఉండాలని మొత్తం కోడ్. యూజువల్గా ఒకే లైన్లో కోడ్ రాయకూడదు. సో దట్స్ వన్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్ ఆల్వేస్, జస్ట్ టు మేక్ ఇట్ ఈజియర్ టు సీ ఇట్ అండ్ మేకింగ్ ఇట్ వన్ లైన్. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే సూపర్ క్లాస్లో ఫంక్షన్ క్రియేట్ చేశాను విత్ ది నేమ్ ఫంక్షన్ అండ్ ఇట్ రిటర్న్స్ 0. సబ్ క్లాస్లో ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేశాను అండ్ ఇట్ రిటర్న్స్ 1. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే త్రూ ది సూపర్ క్లాస్ పాయింటర్. సో ఇప్పుడు ఇక్కడ Cout సూపర్ పాయింటర్ ఇక్కడ సబ్ క్లాస్కి పాయింట్ అవుతుంది. ఐ వాంట్ టు కాల్ ది ఫంక్షన్. సో ఇది ఏం అవుట్పుట్ వస్తుంది చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి సూపర్ పాయింటర్లో ఐఎమ్ స్టోరింగ్ అడ్రస్ ఆఫ్ ది సూపర్ క్లాస్. సో ఇక్కడ ఏ అవుట్పుట్ వస్తుంది, సబ్ క్లాస్ స్టోర్ చేసినప్పుడు ఏమవుతుంది, సూపర్ పాయింటర్ ఫంక్షన్. సో డీబగ్ చేద్దామా. F7 ఫంక్షన్స్ని పబ్లిక్గా మనం డిక్లేర్ చేయలేదు. ఐ విల్ ఆల్సో మేక్ దెమ్ పబ్లిక్. సో పబ్లిక్ డిఫాల్ట్ యాక్సెస్ ప్రైవేట్ కదా, అందుకని దాని అవైలబుల్ కాదు. ఇప్పుడు మనం ఇది డీబగ్ చేసి చూసామంటే మీరు క్లియర్ స్క్రీన్. దాని తర్వాత సూపర్ పాయింటర్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు సబ్ క్లాస్ పాయింటర్ ఉంది. సూపర్ పాయింటర్ ఈజ్ నౌ రెఫరింగ్ టు అ సబ్ క్లాస్ పాయింటర్. సో యాక్చువల్గా ఇప్పుడు దీంట్లో ఉన్న రెఫరెన్స్ వచ్చేసి సబ్ క్లాస్ది. సో ఈ సబ్ క్లాస్ అనేది మనం క్రియేట్ చేసాం కదా, ఆ సబ్ క్లాస్ రెఫరెన్స్ వచ్చేసి సూపర్ పాయింటర్లో ఉంది. మీరు చూస్తే కాకపోతే కాల్ అయ్యేది సూపర్ క్లాస్ మెథడ్. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఏదైనా సూపర్ క్లాస్ పాయింటర్ యూజ్ చేసినప్పుడు irrespective of whether the content is a subclass or a super class method call అవుతుంది. సో నెక్స్ట్ సేమ్ సూపర్ క్లాస్
రెఫరెన్సే ఉన్నప్పుడు డెఫినెట్గా సూపర్ క్లాస్ మెథడే కాల్ అవుతుంది. సో ఇక్కడ కూడా మీరు చూస్తే సూపర్ క్లాస్ మెథడే కాల్ అయింది. సో అండ్ ఇట్ రిటర్న్స్ బ్యాక్. సో ఇప్పుడు మనం తెలుసుకుంది ఏంటంటే, మీరు ఏదైనా సూపర్ క్లాస్ పాయింటర్ నుంచి నార్మల్ మెథడ్ కాల్ చేశారు అంటే ఇట్ ఆల్వేస్ కాల్స్ ది సూపర్ క్లాస్ మెథడ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ సూపర్ క్లాస్లో సబ్ క్లాస్ రెఫరెన్స్ ఉందా లేకపోతే సూపర్ క్లాస్ రెఫరెన్స్ ఉందా, అది ఇంపార్టెంట్ కాదు. ది ఓన్లీ థింగ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అ నార్మల్ మెథడ్ ఈజ్ ది టైప్ ఆఫ్ ది పాయింటర్. సో ఈ సూపర్ క్లాస్ ఈ పాయింటర్ వచ్చేసి సూపర్ క్లాస్ యొక్క పాయింటర్, దానివల్ల ఇట్ ఆల్వేస్ కాల్స్ ది సూపర్ క్లాస్ మెథడ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ క్రియేట్ అనదర్ ఫంక్షన్ హియర్, ఐ కాల్ ఇట్ యాక్చువల్లీ వర్చువల్. ఇదే ఫంక్షన్ కాల్ చేస్తున్నాను, కాకపోతే ఐఎమ్ నేమింగ్ ఇట్ యాజ్ వర్చువల్ ఫంక్షన్ విత్ అ కీవర్డ్ వర్చువల్ బిఫోర్ ఇట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే వర్చువల్ ఫంక్షన్ రిటర్న్ 0. సో ఇక్కడ కూడా వర్చువల్ ఫంక్షన్ రిటర్న్ 1. మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ విల్ కాల్ ది వర్చువల్ ఫంక్షన్స్ cout సూపర్ పాయింటర్. నార్మల్ ఫంక్షన్కి వర్చువల్ ఫంక్షన్కి ది ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ది కీవర్డ్ వర్చువల్. సో cout సూపర్ పాయింటర్. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే వీఆర్ చేంజ్డ్ ది ఫంక్షన్, అదే కైండ్ ఆఫ్ ఫంక్షన్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫంక్షన్ అదే కైండ్ ఆఫ్ ఫంక్షన్, కాకపోతే వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ యూజ్ ది కీవర్డ్ వర్చువల్ బిఫోర్ ది ఫంక్షన్ నేమ్. సో వర్చువల్ ఇక్కడ కూడా ఇంట్ అని ఇద్దాము, వర్చువల్ ఇంట్. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దామా. ఇప్పుడు లెట్స్ సే విల్ డీబగ్ అగైన్. F7 సూపర్ పాయింటర్ సబ్ క్లాస్ ప్లే స్క్రీన్. సూపర్ పాయింటర్లో ఇప్పుడు సబ్ క్లాస్ రెఫరెన్స్ ఉంది. సో సూపర్ పాయింటర్లో ఇప్పుడు సబ్ క్లాస్ రెఫరెన్స్ ఉంది. కాల్ అయ్యే మెథడ్ ఏంటి చూద్దామా. ఇప్పుడు మీరు చూసారంటే సూపర్ క్లాస్ మెథడే కాల్ అయింది. సో ఇట్స్ కాలింగ్ ది సూపర్ క్లాస్ మెథడ్. నార్మల్ ఫంక్షన్కి ఇట్స్ కాలింగ్ సూపర్ క్లాస్ ఫంక్షన్. సో సూపర్ క్లాస్ పాయింటర్లో ఈవెన్ దో ది రెఫరెన్స్ విచ్ ఇస్ స్టోర్డ్ ఇస్ అ సబ్ క్లాస్ రెఫరెన్స్, అడ్రస్ ఆఫ్ సబ్ క్లాస్ మనం ఇక్కడ స్టోర్ చేసాము, కాకపోయినా ఇట్స్ కాలింగ్ ది ఫంక్షన్ ఇన్ ది సూపర్ క్లాస్. ఇది నార్మల్ ఫంక్షన్స్కి. సో ఇది ఇప్పుడు మనము వర్చువల్ ఫంక్షన్స్కి ఏమవుతుంది చూద్దామా. వర్చువల్ ఫంక్షన్కి ఇప్పుడు మీరు చూసారంటే సబ్ క్లాస్ ఫంక్షన్ కాల్ అవుతుంది. సో దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ అ వర్చువల్ ఫంక్షన్. ఇన్ అ వర్చువల్ ఫంక్షన్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ది కంటెంట్ ఆఫ్ ది పాయింటర్. సో ఈ పాయింటర్లో సబ్ క్లాస్ రెఫరెన్స్ ఉంది, సో సబ్ క్లాస్లో ఉన్న ఫంక్షన్ కాల్ అవుతుంది. మీరు ఏదైనా ఫంక్షన్ని వర్చువల్ అని డిక్లేర్ చేశారంటే దెన్ ది కంటెంట్ ఆఫ్ ది పాయింటర్ బికమ్స్ ఇంపార్టెంట్. సో ఈ సూపర్ పాయింటర్లో వీ హ్యావ్ ది రెఫరెన్స్ టు ది సబ్ క్లాస్, సో సబ్ క్లాస్లోని మెథడ్ కాల్ అవుతుంది. అదే సూపర్ పాయింటర్లో వేరే ఏదైనా క్లాస్ ది రెఫరెన్స్ ఉందంటే దెన్ ఇట్ విల్ కాల్ ది మెథడ్ ఇన్ దట్ పర్టికులర్ క్లాస్. సో వర్చువల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఫంక్షన్ని మీరు వర్చువల్ ఫంక్షన్ అని చెప్పారు అంటే దెన్ ఆ ఫంక్షన్ని కాల్ చేసే పాయింటర్లో ఉన్న వాల్యూ ముఖ్యమవుతుంది, పాయింటర్ టైప్ ఇంపార్టెంట్ కాదు. మీకు నార్మల్ ఫంక్షన్స్కి పాయింటర్ టైప్ ఇంపార్టెంట్. ఈ సూపర్ క్లాస్ పాయింటర్ వచ్చేసి సూపర్ క్లాస్ పాయింటర్ కదా, సో ఈ సూపర్ పాయింటర్ వచ్చేసి సూపర్ క్లాస్ పాయింటర్. సో నార్మల్ ఫంక్షన్స్ కాల్ చేసినప్పుడు సూపర్ క్లాస్లో ఉన్న ఫంక్షనే ఆల్వేస్ కాల్ అవుతుంది. వర్చువల్ ఫంక్షన్స్ కాల్ చేసేటప్పుడు ఆ పాయింటర్ దేన్ని రెఫర్ చేస్తుంది, ఆ పాయింటర్ సూపర్ క్లాస్ రెఫర్ చేస్తే సూపర్ క్లాస్లో ఫంక్షన్ కాల్ అవుతుంది, ఆ పాయింటర్ సబ్ క్లాస్ రెఫర్ చేస్తే సబ్ క్లాస్లో ఫంక్షన్ కాల్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూసారంటే ఇట్ కాల్డ్ వర్చువల్ ఫంక్షన్ కాల్ అవుట్పుట్ వాల్యూ 1 అని ప్రింట్ అయింది. సో ఇప్పుడు సూపర్ క్లాస్ రెఫరెన్స్ స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు యూజువల్గా సూపర్ క్లాస్ రెఫరెన్స్ నుంచి కాల్ చేసేటప్పుడు నార్మల్గానే ఫంక్షన్ కాల్ చేస్తే సూపర్ క్లాస్ మెథడే కాల్ అయింది. నెక్స్ట్ మీరు చూసారంటే ఇప్పుడు సూపర్ పాయింటర్ వర్చువల్ ఫంక్షన్, ఇప్పుడు సూపర్ క్లాస్ రెఫరెన్స్ ఉంది బికాస్ వీ హ్యాడ్ చేంజ్ ది సూపర్ క్లాస్ రెఫరెన్స్.
ఇక్కడ మీరు చూసారంటే సూపర్ పాయింటర్ ఈక్వల్ టు అండ్ సూపర్ అని పెట్టాం. సో సూపర్ క్లాస్ రెఫరెన్స్ వచ్చేసి సూపర్ పాయింటర్లో స్టోర్ చేసాం. దానివల్ల వర్చువల్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు సూపర్ క్లాస్లోని ఫంక్షన్ కాల్ అవుతుంది. సో ఈ వర్చువల్ ఫంక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వర్చువల్ ఫంక్షన్స్ అనేది డిసైడ్స్ ది ఫంక్షన్, వర్చువల్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు యూజింగ్ పాయింటర్, ది కంటెంట్ ఆఫ్ ది పాయింటర్ ఈజ్ ఇంపార్టెంట్. సో పాయింటర్లో ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ ఉందో ఆ టైప్ ఆఫ్ మెథడ్ కాల్ అవుతుంది. సో వర్చువల్ ఫంక్షన్స్ గురించి మరిన్ని విషయాలు మనం వచ్చే పాఠంలో తెలుసుకుందాం. We are creating more videos as we speak, and if you want to stay updated, don't forget to click the subscribe button. If you like this video, please give a thumbs up and feel free to share this video. Thanks for watching. Until next time.